కడప జిల్లా రాజంపేట మండలం ఆకేపాడులో మాజీ ఎమ్మెల్యే వైసీపీ రాష్ట్ర నేత సాకే శైలజానాథ్ మీడియా సమావేశం నిర్వహించారు. గ్రేటర్ రాయలసీమకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర అన్యాయం చేస్తున్నారు అని ఆయన ఆరోపించారు. కర్నూలు న్యాయ రాజధాని కాకుండా బెంచ్ పేరుతో మోసం చేశారని, రాయలసీమ బ్యాంక్ కార్యాలయాన్ని మంగళగిరికి మార్చాలి అని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో 85% పూర్తయిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను చంద్రబాబు నిలిపివేశారని ధ్వజమెత్తారు. రాయలసీమ హక్కుల సాధన కోసం వైఎస్ఆర్సీపీ నేతలంతా కలిసి ఒక కార్యాచరణతో చంద్రబాబుపై పోరాటం సాగిస్తామని శైలజానాథ్ స్పష్టం చేశారు. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల గురించి కొనాల గురించి మాట్లాడుతుంటాడు ఆయన. ఇది స్పష్టమే. ఈ నేపథ్యంలో ఒక్క విషయాన్ని మనకి మన దృష్టికి వచ్చిన తర్వాత ఏంటంటే, కృష్ణా జలాల్లో వరద రావడం కష్టమైనప్పుడు 800 అడుగుల నుంచి తెలంగాణ 8 టీమ్స్ నీళ్లు డ్రా చేసుకునే టైంలో అవసరం వచ్చిన రోజున రాయలసీమ ప్రాంతానికి చుక్క నీళ్లు కూడా లేకుండా ఎండిపోయే పరిస్థితి వస్తుంది. దాన్ని ఎట్లా ఒకటి అధిగమించి రాయలసీమ రైతులు మేలు చేకూర్చాలి అన్న ఒక పెద్ద ఆలోచనతో రాజశేఖర రెడ్డి గారి కొడుకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని పెద్ద ఆర్భాటం లేకుండా, ఎందుకంటే ప్రచారం చేసుకోవడంలో ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొద్ది వెనకే ఉంటారు. 80-85% పనులు రాయలసీమ లిఫ్ట్ పనులు పూర్తయిన తర్వాత అవి ఎందుకు ఆగిపోయాయి. మన మీద గవర్నమెంట్లు మారినాయి కదా, టెక్నికల్గా ఆగిందేమో అనుకుంటున్నాం. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి వాళ్ళ రాష్ట్ర అసెంబ్లీలో అత్యంత స్పష్టంగా నేను చెప్పడం వల్ల, నేను చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకోవడం వల్ల రాయలసీమ లిఫ్ట్ ఆపేశాను. నేను నిజంగా బాబు గారికి అతని వెంట శ్రేణులు కూడా మాట చెప్పాలనుకుంటా ఉన్నా. ఇంతకంటే ఘోరమైన అన్యాయం రాయలసీమకి ఇంతకుముందు ఎవరు చేయలేదు, భవిష్యత్తులో ఎవరు చేయరు. ఎప్పుడు